చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. మొత్తం 5 దశల్లో పోలింగ్ చేపడతారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత 3 ఫేజులలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైతే ఎన్నో రోజుల ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెడుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ను ఈసీ విడుదల చేస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలు, ఇతర వివరాలను వెల్లడించింది. మొత్తం 5 విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంట్లో తొలి 2 ఫేజ్లలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ వివరాలను వెల్లడించారు. ఎలక్షన్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 9వ రోజు గురువారం ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రక్రియను పరిశీలిస్తే అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. అదే నెల 12న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 15 తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సెకండ్ ఫేజ్లో అక్టోబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 16వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. ఇక నామినేషన్స్ విత్డ్రాకు అక్టోబర్ 19 వరకు టైం ఇచ్చారు. అదే నెల 27న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోలు 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీ తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. 20న వాటిని పరిశీలిస్తారు. అక్టోబర్ 23లోగా నామినేషన్లు విత్డ్రా చేసుకోవచ్చు. అదే నెల 31న పోలింగ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 24న వాటి స్క్రూటినీ చేపడతారు. 27వ తేదీ వరకు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇస్తారు. నవంబర్ 4న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 3వ దశలో అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. అదే నెల 31 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 8న ఎలక్షన్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. పోలింగ్ పూర్తయిన
తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు మాత్రం నవంబర్ 11న చేపడతారు. తెలంగాణ వ్యాప్తంగా 565 మండలాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. 565 జెడ్పీటీసీ, 5749 ఎంపీటీసీ స్థానాల్లో ఆశావాహులు పోటీ పడనున్నారు. అలాగే 12,733 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డుల్లోనూ అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ హీట్ మొదలైంది. ప్రచార పర్వాలతో ఊరు వాడ ఇక మారుమోగిపోతుంది. ఎన్నికల రేసులో నిలబడి ఎలాగైనా విక్టరీ కొట్టాలనుకునే క్యాండిడేట్లు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు పోటీలో ఉంటారు? విజయం ఎవరిని వర్ధిస్తుంది? తెలంగాణలో ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.